दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। पोती रेडीपेट गांव के मुसलमानों के लिए कब्रिस्तान की जमीन का तनाज़ा। पोती रेडीपेट गांव हुजूराबाद मंडल के रिहायशी मुस्लिम भाइयों और बहनों ने ग्राम पंचायत के सरपंच तादी कुंडा पोलाचारी के साथ मिलकर एक करारदाद मंजूर की, जिसमें गांव के मुसलमानों के लिए कब्रिस्तान की जगह फराहम करने की दरख्वास्त की गई थी। यह करारदाद 20 जून 2019 को पोती रेडीपेट ग्राम पंचायत में मुत्तफ़िक़ा तौर पर पास की गई थी। तफसीलात के मुताबिक ग्राम पंचायत ने DPM 15 SRSP कैनाल और इसार कैनाल के दरमियान मौजूद 8 गुनटे सरकारी ज़मीन को कब्रिस्तान के लिए मुख्तस करने की तजवीज़ पेश की थी। इसी जगह पर पहली बार चांद पाशा की वालिदा को दफन किया गया था और तब से इस जगह को गांव के मुसलमानों के लिए मुस्तकिल कब्रिस्तान के तौर पर इस्तेमाल किया जा रहा है। हाल ही में गांव के एक रिहायशी गिला सरिया निवास ने इस ज़मीन पर नस्ब सीमेंट के खंभे हटवा दिए और ज़मीन को ज़बरदस्ती ट्रैक्टर के ज़रिए हमवार करने की कोशिश की। इस खुसूस में मुसलमानों की एक वफ़द ने हुजूराबाद डिवीज़न के रेवेन्यू डिवीज़न ऑफिसर बी रमेश बाबू, तहसीलदार कनकिया और दीगर मुताल्लिका हुक्काम से मुलाकात करके गिला सरिया निवास के खिलाफ कार्रवाई की दरख्वास्त की। वफ़द में मोहम्मद मुजाहिद हुसैन, हुजूराबाद डिवीज़न मस्जिद ईदगाह कब्रिस्तान मैनेजमेंट कमेटी के सदर और गांव के दीगर मुअज़्ज़ज़ अफराद शामिल थे। హుజూరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో ముస్లింలను చనిపోయిన వ్యక్తులను ఖనానా అంటే బొందబెట్టడానికి స్థలము లేక 2019 సంవత్సరంలో స్థానిక ముస్లిం సోదరులు వెళ్ళి అక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న అప్పటి సర్పంచ్ పుల్లచారి గారిని కలిస్తే ఆ పుల్లచారితో పాటు మరియు పాలక వర్గం అందరూ కలిసి SRSPకు సంబంధించిన 8 గుంటల స్థలానికి ముస్లింలను ఖనానా చేసుకోవడానికి కేటాయించడం జరిగింది। దీంట్లో బొందబెట్టడం కూడా జరిగింది। మరియు అక్కడ ఎవరైనా ముస్లింలు చనిపోతే ఆ స్థానిక వ్యక్తులకు బొందబెట్టడానికి స్థలము లేదు కనుక ఇది 8 గుంటల స్థలమే ఉంది। ఆ 8 గుంటల స్థలం ముస్లిం ఖబరస్థాన్ స్థలంగా ధరణిలో మరియు పహనిలో నమోదు చేసి ఇవ్వాలని ఈరోజు స్థానిక RDO గారిని మరియు MRO గారిని కూడా కలిసి హుజూరాబాద్ డివిజన్ మస్జిద్ అండ్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ తరఫున నేను మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ మరియు అక్కడి ముస్లిం సోదరులతోని కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది కనుక దీని మీద వెంటనే రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని ఈ 8 గుంటల స్థలము అక్కడ పోతిరెడ్డిపేట గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులకు వెంటనే కేటాయించాలి। మరియు అక్కడ పాలక వర్గంతో పాటు స్థానిక గ్రామానికి చెందిన కూడా చాలామంది వ్యక్తులు కూడా సంపూర్ణంగా మద్దతిస్తూ వారికి తప్పనిసరిగా భూమి ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా ఒక ఆమోదం పరచడం జరిగింది కనుక ఈ భూమి వెంటనే కేటాయించాలి। మరియు భూమిలో ఎవరైనా కనుక జోక్యం చేసుకొని ఆ భూమిలో ఎవరైనా ముస్లింలు చనిపోయిన వారికి ఖనానా చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడ్డుపడినట్టయితే వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవడానికి CP గారిని మరి హుజూరాబాద్ స్థానిక ACP గారిని స్థానిక హుజూరాబాద్ CA గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది కనుక ఈరోజు ఆల్రెడీ RDO గారికి స్థానిక MRO గారికి కూడా హుజూరాబాద్ డివిజన్ మస్జిద్ అండ్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది। దీంతో పాటు స్థానిక ఆ గ్రామానికి చెందిన ప్రజలు కూడా ఈరోజు రావటం జరిగింది, చాలా సంతోషం। కనుక ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయడానికి చొరవ తీసుకోవాలని స్థానిక హుజూరాబాద్ RDO గారిని మరి స్థానిక తహసీల్దార్ గారిని హుజూరాబాద్ డివిజన్ మస్జిద్ అండ్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన వారిని కోరుతున్నాను।